హెడ్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. చూసేవాడికి గట్స్ కావాలి లేదా చేసే వాళ్ళకి అంతకన్నా ఎక్కువ గట్స్ కావాలి. తలబట్టుకొని ఓపెనింగ్ సీన్లోనే పోలీస్ స్టేషన్లోకి నడుచుకుంటూ ఎంట్రీ వెళ్ళే షాట్, అమ్మ బాబోయ్ ఏంటి సినిమా, ఏంటి నిజ జీవితంలో జరిగిన ఘటనలు అన్నింటినీ బేస్ చేసుకొని తీశారని చెప్తున్నారు అన్నది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్గా ఓదెలా రైల్వే స్టేషన్ సాగితే, సీన్ కట్ చేస్తే ఓదెలా 2లో ఆత్మకి పరమాత్మకి మధ్యలో జరుగుతున్న ఒక ఫైట్. ఏమన్నా అసలు గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ పట్టుకున్నారా ఈ టీమ్ అని అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ఓదెలా 2లో మెయిన్ లీడ్స్ ప్లే చేస్తున్నటువంటి హెబ్బా పటేల్ అండ్ వశిష్ఠ సింహ ఉన్నారు నాతో. హలో ఇద్దరికి నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? చక్కగా ఉన్నాను నేను కూడా, థ్యాంక్ యూ సో మచ్. సో ఓదెలా 1 అని నా రైల్వే స్టేషన్ అది చూసినప్పటికీ ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా చూసిన వాళ్ళకి అద్భుతంగా అనిపించింది. అఫ్ కోర్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ ఎలిమెంట్స్ ఇలా కూడా చేస్తారా, వీళ్ళు ఇంత బాగా చేస్తారా అని అనిపించిన తర్వాత ఓదెలా 2 డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ పెంచేసిందనే చెప్పాలి. సో ఈ స్టేక్స్ని ఏ రేంజ్ వరకు తీసుకెళ్ళబోతున్నారు అని అడిగితే ఫస్ట్ ఎవరు చెప్తారు? వశిష్ఠ గారు మీరు చెప్పండి. ఎంతవరకు తీసుకెళ్తున్నాం స్టేక్స్ని అంటే ఇంత అని చెప్పలేము, కానీ దిస్ ఇస్ టూ బిగ్, హ్యూజ్, వాస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఓదెలాని మీరు ఇఫ్ యూ కన్సిడర్ ఓదెలా 1 యాజ్ 100, ఇది 1000+ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడడానికి కూడా చాలా గట్స్ కావాలి, మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాం. అలాగే ఉంటుందా లేకపోతే ఏమైనా స్టోరీ ఇవాల్వ్ అయిందా ఈ ఓదెలా 2లో? హెబ్బా గారు ఏం చెప్తారు? No, I think Odela 1, when it ended on a very clean note, or like there was a closure, there was a definitive end. But when they started off and Sir narrated the second part, he opened up so many avenues, just not for 2, then 3, 4, 5. Like he opened up an avenue where sky was the limit, like literally sky and water both were the limit, literally. When you're restricting it only to human elements, like Odela 1 was restricted to human elements. Now he's exposed the franchise to a supernatural element where the sky is the limit. So now there was so much to play with in Odela 2 that like this needed the scale it needed because there was so much more to offer. సో మీ క్యారెక్టర్స్ ఇండివిజువల్గా ఎలా ఇవాల్వ్ అయ్యాయి అని అడిగితే ఏం చెప్తారు? బికాజ్ ఇప్పుడు స్కై ఇస్ ద లిమిట్ అని అనుకుంటున్న నేపథ్యంలో Literally sky is the limit. యాజ్ యూ మెన్షన్, ఆత్మ పరమాత్మ ఫేస్ ఆఫ్ అంటే ఎలా ఉండబోతుందో ఆలోచించండి, ఊహించుకోండి. అంటే ఒక ఆత్మశక్తికి అంటే తనకి అంటే హోమ్స్ ఓవర్ హ్యాస్ వాచ్డ్ ఓదెలా 1, తిరుపతి ఎలా అంతమయ్యాడు, ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అని తెలిసి ఉంటుంది. అంటే ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ద ప్రెషర్, పియర్ ప్రెషర్. హీ morphed into a different kind of person which brought him to an end. ఆ ఎండ్, ఆ కసి వల్ల అడు మారిపోయాడు, చనిపోయాడు కూడా. అంతమైన తర్వాత ఇప్పుడు నేను ఒక అమాయకుడిని, నన్ను మీరంతా కలిసి ఇలా చేశారు, మీ వల్ల నేను ఇలా మారిపోయాను, అండ్ నన్ను ఇలా మారినందుకు మీరు శిక్షించారు. సో ఆ పగ, కసి అలా ఉంటుంది కదా. ఓకే, అచ్చా. సో ఇప్పుడు కొంచెం అర్థం అవుతున్నది ఏంటంటే తిరుపతి ఆత్మ ఎంటర్ అవుతుంది అనమాట ఈ సినిమాలో. అంటే అంతేకాదు, అది చిన్న ప్రిమైజే చెప్తున్నాను మీకు. ఓకే ఓకే. సో అలా వస్తుంది, Major spoiler. అది వస్తుంది, అలా వస్తాడు. Not say anything. You just say watch the film. అది అంటే చెప్తూనే ఉన్నాం కదా, ఆత్మ పరమాత్మ. ఆత్మ ఏ రూపంలో ఉంటుంది, ఎలా ఉండబోతుంది, పరమాత్ముడు ఎలా వస్తాడు. ఇందులో మీకు తిరుపతి విశ్వరూపం కనిపిస్తుంది, శివ దర్శనం అవుతుంది, అండ్ మెనీ 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 మోర్ థింగ్స్. అసలు ఇంకా కనీసం మేము ఊహించడానికి కూడా ఆప్షన్ లేదు, అంత వాస్ట్ గా ఉంది మీరు చెప్తుంటే. టూ బిగ్. వండర్ఫుల్. హెబ్బా గారు, మీరు ప్లే చేసిన రోల్ ఇన్ పర్టిక్యులర్ ఓదెలా 1లో ఒక చాకలి కుటుంబానికి సంబంధించిన, చాకలి అంటే ఒక దోబి, ఒక వాషర్ ఉమెన్, ఆ క్యారెక్టర్ని మీరు ప్లే చేసినప్పుడు మీ కట్టుబట్టు దగ్గర నుంచి మీరు మాట్లాడే యాస, తెలంగాణ యాస వాజ్ ఆల్సో నెయిల్డ్ టు పర్ఫెక్షన్ అనిపించింది నాకు. బికాజ్ ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, తెలుగు కూడా మాట్లాడట్లేదు. నాకు తెలుగు సరిగా రాదు, నాకు వస్తుంది బట్ సరిగా రాదు. డెస్పైట్ ఆఫ్ దాట్ ఆ తెలంగాణ యాసలో మీరే కదా మాట్లాడారు,
మీరు అంత నేను డబ్బింగ్ చేయలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్కి డ్యూ క్రెడిట్, నేను డబ్బింగ్ చేయలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ నాకు బాగా మేనేజ్ చేశారా? నిజంగా నేను ఆ క్వశ్చన్ అడుగుతుంటే అది మీరే చెప్పారా అని నేను ఆ క్రెడిట్స్ ఇవ్వబోయాను. అంత ఘనంగా ఎలా చేశారు, మీరు మాట్లాడడానికే కష్టంగా ఉంది కదా అని. సో మీరు డబ్ చేయలేదు అయితే? నో, నేను డబ్ చేయలేదు. బికాస్ యాజ్ యూ నో, నాకు తెలుగు సరిగా రాదు. తెలుగులో డబ్బింగ్ లైక్ ఇన్ మై అప్కమింగ్ ఫిల్మ్ ఐఎమ్ గోయింగ్ టు డబ్ ఫర్ మై సెల్ఫ్ ఇన్ దట్ ఫిల్మ్, బికాస్ ఇన్ దట్ ఫిల్మ్ ఐ ప్లే అ బాంబే గర్ల్ who gets stuck in Hyderabad. So they don't need pure Telugu. So that dubbing ఇప్పుడు నేను మేనేజ్ చేస్తా. ఈ మూవీలో ఫస్ట్లీ తెలుగు రావాలి, తెలుగు కాకుండా తెలంగాణ యాస తెలంగాణ స్లాంగ్ రావాలి అని లైక్ అంతా నా సీన్ లేదు, నేను చేయను. So I think the body language, the first 2-3 days on set I didn't do a good job because I couldn't get the body language right. One time there is one scene in part 1 where I have to lift a cot. I asked Sundar sir, did I look like a rural woman lifting the cot? Sir said, no, you looked exactly like a Bombay girl who's never lifted a cot in her entire life before. From the backside only you can tell this girl is not from Odela, she is from Bombay. I got very offended. I said, sir, this is not fair. Then I sat and watched all the ladies around me how, and towards the end I was sitting like that when there was no take also. Achha, that was the homework what you did. Finally you tried to get into the role. Yeah. And when it, like the dialogues and all, because I obviously was learning it, it was a struggle because the slang I think comes only when you know the language well. Right. So it was just mugging up. Due credit to my dubbing artist, she managed. అండ్ ఆల్సో డబ్ చేసినా అట్లీస్ట్ మీరు అది యాక్ట్ చేయడంలో కూడా మాకైతే అనిపించలేదు ఒక రూరల్ ఉమెన్ లాగా లేదా అని అనిపించలేదు, పర్ఫెక్ట్ గా క్యారెక్టర్ కి సింక్ అయ్యారు అని అనిపించింది. అందుకనే ఈ క్వశ్చన్ కూడా రాసుకొని వచ్చాను నేను. సో మరి ఈ సినిమాకి సంబంధించి ఎక్స్ట్రా హోంవర్క్ కానీ ఛాలెంజింగ్ గా కానీ ఏముండింది? I think for me, I am the only one who continues from where she was. I did no homework because she is exactly where. I think the only thing different in two as compared to one is in one she was a little more strong-headed because she was out to like a little more strong-headed in part 1. Here because he's no longer human. She's a lot more vulnerable. She's a lot more weaker and she's a lot more emotional. Than she was in the first part. సో ప్రత్యేకంగా ఈ రోల్ కి ఎలాంటి హోంవర్క్ చేయాల్సిన అవసరం రాలేదు అంటున్నారు? No, it was. మీకు అనిపించింది అంటే మీకు చాలా ట్రాన్స్ఫర్మేషన్, మీకు చాలా వేరియేషన్ కాబట్టి వశిష్ఠ గారు మీకు ఎక్కువ స్కోప్ ఉండిందా అయితే హోంవర్క్ చేయడానికి? హోంవర్క్ అంటే మనకి యాజ్ షీ మెన్షన్ పార్ట్ 1 లోకి మనం సెట్ అయిపోయాం కదా. అంటే ఇట్ వాజ్ లైక్ అంటే ధోబీ జిమ్కి వెళ్ళి ఫిట్గా ఉన్నట్టుగా కనిపించొద్దు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో ఐ హ్యాడ్ టు గో అవుట్ ఆఫ్ షేప్. జిమ్ అంతా ఆపేసి నో వర్కౌట్, నో ఫిట్నెస్, నథింగ్. ఒక 3 months. ఆ లెక్కనే ఇప్పుడు ఆత్మలకి కూడా జిమ్లు వర్కౌట్లో ఉండవు కదా. ఇది నేను చెప్తున్నా పార్ట్ 1కి. అప్పుడు ఆపేసానా, పార్ట్ 2 అవుతుందో నాకు తెలియదు. మళ్ళీ నార్మల్ రొటీన్కి వచ్చేసా. మళ్ళీ పార్ట్ 2 స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ కంటిన్యూటీ కదా, అక్కడ నుంచే వస్తున్నా. సో హ్యాడ్ టు స్టాప్ ఎవ్రీథింగ్ అగైన్. ఆల్సో అంటే హ్యాడ్ టేకెన్ పటర్నిటీ బ్రేక్. ఆ బ్రేక్ మంచిగా యూజ్ అయింది ఇక్కడ. సో బాగా తిని అని చేసి కొంచెం అవుట్ ఆఫ్ షేప్ అయ్యి. సో ఇక్కడ మనకి ప్రిపరేషన్కి అంటే ఈ వదిలా 2 పరంగా చెప్పాలంటే ప్రిపరేషన్కి స్పేస్ అనేది ఇట్ ఈస్ బియాండ్ ఎనీబడీస్ ఇమాజినేషన్. యూ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ డెలివర్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ హ్యూమన్ కెపబిలిటీస్. సో ఆ క్యారెక్టర్ అలా ఉంది, డిజైన్ అయింది, అంత బాగా రాశారు. అండ్ యూ హ్యావ్ టు గో ఆల్ అవుట్. అసలు ఫస్ట్ మీకు వదలా 2 అని అనుకుంటున్నప్పుడు, మీకు అది చెప్పినప్పుడు వాట్ వాస్ దట్ వావ్ వదలా 2నా మేమా మళ్ళీ చేస్తున్నామా అన్న ఫీల్ అలా ఎక్సైట్మెంట్? సంపత్ గారు ఫ్యామిలీతో గోవాకి వెళ్ళారు. సో అంటే ఇంకా డిసైడింగ్ చేయలేదు వదలా 2 చేస్తున్నామా లేదా అని. అంటే చేయాలి అని ఒక ఆలోచన అయితే వచ్చింది. సో ఇట్ వాజ్ లైక్ లాస్ట్ ఇయర్ 1.5 ఆల్మోస్ట్ 2 years అనుకుంటా, 1.5-2 years దగ్గర. అప్పుడు గోవాలోంచి సడన్గా నాకు కాల్ చేశారు సంపత్ గారు. కాల్ చేసి వశిష్ఠ గారు ఇలా వదలా 2 చేయబోతున్నాం. 2ఆ? అదేంటండి, ఎలా అండి? చేయబోతున్నాం. అవునా, గుడ్. అంటే ఫ్రాంచైజ్ లెక్క అంటే టైటిల్ కింద ఫ్రాంచైజీగా చేస్తారేమో అని. ఇందులో మీ క్యారెక్టర్ వేరే ఒక ఫ్లేవర్లో ఉండదు చూడండి. నా క్యారెక్టరా? అదేంటండి, చనిపోయాను కదా. ఉందండి, ఇది వేరే లెవెల్లో ఉంటుందండి. అప్పుడు చిన్న అంటే ప్రిమైజీ చెప్పారు, వినంగానే లైక్ బ్లోన్. ఏం ఐడియారా బాబు, ఇది ఇలా కూడా ఆలోచించవచ్చా అని. అండ్
ఫ్రమ్ దట్ వెరీ మూమెంట్ ఐ వాజ్ సో ఎగ్జైటెడ్, ఐ వాజ్ సో ఈగర్. స్క్రిప్ట్ అంతా పూర్తయ్యేసరికి ఇందులో కొన్ని బోల్డని సీన్లు ఉన్నాయి, హై ఎలిమెంట్స్ ఉన్న సీన్లు. సో అప్పటి నుంచి ఎప్పుడు మనం సంపత్ గారు నేను మాట్లాడినా వెన్ ఆర్ వి స్టార్టింగ్ ఇంకా యు వర్ వెరీ యాంగ్షియస్ ఎప్పుడు స్టార్ట్ సో చేస్తాం. ఈగర్, షూట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఇలా స్టార్ట్ చేస్తున్నాం, అది ఇది షూట్ స్టార్ట్ అయింది, ఆ సీన్ ఎప్పుడు చేస్తున్నాం, ఆ సీన్ అయిపోయింది, ఈ సీన్ ఎప్పుడు చేస్తున్నాం, అలా. అండ్ ఇట్ కెప్ట్ మీ ఆన్ మై టోస్ ఆల్వేస్. అంత బాగా రాసిన, అంత మంచిగా చెక్కిన సినిమా వదిలాడు. చెక్కిన సినిమా, ఎంత బాగా మాట్లాడారో ఈ మాట, చెక్కిన సినిమా. ఈ సినిమా చేసేటప్పుడు బాగా ఛాలెంజింగ్గా ఏమన్నా అనిపించిందా హెబా గారు మీకు? I think the whole character was a challenge in కానీ యూ itself. గాట్ యూస్ టు ఇట్ అట్లీస్ట్ ఆఫ్టర్ ఓదెలా 1 అని అనుకుంటే, ఎస్పెషల్లీ వెల్ ప్లేయింగ్ ఫర్ ఓదెలా 2 వేర్ ఫ్యూ సీన్స్ 2 or 3 సీన్స్ వర్ లైక్ మై గాడ్ దీస్ వేర్ లైక్ అవుట్ ఆఫ్ మై నర్వ్స్ అని అనిపించిన సిచ్యువేషన్స్. Yes, I think there was a scene, but I can't elaborate too much on the scene because I'm having a conversation with him in that scene, అచ్చా, So that is but he's not in the scene. అంతే. So I had to literally talk to myself and I have to give expressions depending on his expressions, but he's not there. I don't know how I managed that, but yes, that was the toughest, trickiest part for me. ఊహిస్తేనే తెలుస్తుంది కదా. టాస్క్ ఉంది ఈ సినిమాలో. అవునా, మీకు కూడా ఏమనిపించింది ఛాలెంజింగ్ టాస్క్? ప్రతి సీన్ ఛాలెంజ్ మామూలుగా ఉండదు లేదండి. అంటే ఒక యాక్టర్గా నేను ఇన్ని సినిమాల్లో ఎప్పుడు చేయనటువంటి క్యారెక్టర్ డెఫినెట్లీ. బట్ మనం హ్యూమన్లీ పాసిబుల్ టెండెన్సీస్ ఉంటాయి కదా, దాన్ని మించి చేయాలి. అండ్ దెర్ ఇస్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు you don't have an experience for this, you don't have a reference for this, రైట్. so you have to do whatever it takes. And for చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఐఎమ్ అ సింగర్, ఐ వాంటెడ్ టు బికమ్ అ సింగర్ అండ్ హెన్స్ ఐ మూవ్ ఫ్రమ్ మైసూర్ టు బెంగళూరు. బట్ ఏదో యాక్టర్ అవ్వాలి అని ఉండే. ఐఎమ్ అ సింగర్. వండర్ఫుల్. సో ఐ మీన్ లైక్ వదల వల్ల కూడా ఏది పాట పాటలు లేదు, లేవు. బట్ అట్లీస్ట్ మీకోసం ఒకటి పెట్టుండాల్సింది కదా. సో నాకు సింగింగ్ అంటే దట్స్ మై లైక్ ఫస్ట్ లవ్ లాగా. ఓకే. ఈ సినిమా డబ్బింగ్ చెప్పిన తర్వాత నుంచి అంటే ఆల్మోస్ట్ అంటే సిన్స్ ఓవర్ అ మంత్ 2 months ఆల్మోస్ట్ ఐఎమ్ unable to sing. It is that challenging. ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్. ఒక మెలోడీ పాడాలంటే నా వల్ల కావట్లేదు. ఎందుకు అట్లాగా? అంటే అలా ఉంది డబ్బింగ్, ఆ డబ్బింగ్ పెట్టిన ఎఫర్ట్ అలా ఉంది. ఇది మొత్తం పోయింది. అమ్మ బాబోయ్, అంటే నాభిలోంచి కాకుండా ఇంకా డీప్ నుంచి మీరు డైలాగ్స్ చెప్పాల్సి వచ్చిందా? ఐ హ్యావ్ టు మీన్ ఇట్స్ బియాండ్ హ్యూమన్ టెండెన్సీస్ అని చెప్పాను కదా, అది అలా వినిపించాలి, అలా కనిపించాలి. దట్స్ అ టాస్క్. సూపర్ వరల్డ్ లోకి వెళ్తామేమో ఈ సినిమా చూస్తున్నంత This సేపు. is definitely supernatural, definitely larger than life, definitely beyond human abilities. అండ్ అందుకే చెప్పాను కదా, సంపత్ గారు రైటింగ్ మామూలుగా ఉండదండి ఈ సినిమాలో. సేమ్ డైరెక్టర్, సేమ్ టీము, ఓదెలా 1 తర్వాత ఓదెలా 2. ఇప్పుడు ఇది చేసేటప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్కి సెకండ్ టైం ఎక్స్పీరియన్సెస్కి మీ టీమ్ ఎక్స్పీరియన్సెస్లో కానీ ఏమైనా డిఫరెన్సెస్ గమనించారా? Definitely. Like he and I didn't have any scene together, so there. ఎలా ఉంటుంది సీన్? But ఉంది కానీ అది వేరేలా ఉంటుంది. yeah. Okay. Apart from that, I think I had a lot of scenes with Tamanna, and I'd known of her previously because both of us are from Bombay, so we'd known each other. But knowing like how like I've only known of her, I never knew her. She was the easiest to work with. She was the most warm and welcoming to work with. So she was the only new person on this set. Apart from that, Ashok sir, Soundar sir, Sampath sir, all of them I had worked with previously. Soundar sir and I had a very up and down relationship in the first part, but in the second part I think we both knew like I could tell what he wanted to say just by looking at him. I didn't even కెమిస్ట్రీ బాండ్ అయిపోయింది అనమాట అయితే. That's a, I mean, there's a funny flashback to it. Okay. So అంటే ఓదెలా వన్స్ షూట్ చేసేటప్పుడు మనకి రోజు అంటే ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ తెలంగాణ యాస్ కానీ అటైర్ కానీ టు పుల్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్ షీ హ్యాడ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. And when she was on to it and there is something like you want one more, you want maybe one more అలా చెప్తుంటే తినకి పాపం ఎక్కేది కాదు. She used to find it difficult and she is a very
she comes across like a very funny person on the sets, but she's way too emotional kind of a person. And when she was low and ఏదో అని ఉంటుంది అది అలా అప్ అండ్ డౌన్ అలా జరుగుంటుంది. బట్ ద హోల్ టీమ్ వాజ్ సచ్ దాట్, ద హోల్ యూనిట్ వాజ్ సచ్ దాట్, అండ్ ఆ లాక్డౌన్ సిచ్యువేషన్లో షూట్ చేసాం కాబట్టి మనందరికీ అందరి గురించి బాగానే తెలుసు, అందరం కలిసి ఉండిపోయాం, ఒక ఫ్యామిలీలా ఉండిపోయాం. అండ్ ఇప్పటికీ ఎవరినైనా అంటే సౌందర్ ఇస్ లైక్ అ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ టు మీ. అశోక్ మన డైరెక్టరు, హీస్ నానే అంటాడు, అంటే ఆయన పెద్దోడు. అసలు మాట్లాడకుండా మొహం చూస్తే అర్థమైపోయే ఎక్స్ప్రెషన్స్ ప్రతి ఒక్కరికి గురించి తెలుసు. అండ్ కలిసి ఉండిపోయాం కదా, అంటే రోజు ఎవ్రీడే షూటింగ్, సండే కూడా షూటింగే. సో నో బ్రేక్, 35 days ఏదో నాన్ స్టాప్ షూటు అండ్ వెరీ లిమిటెడ్ క్రూ. ఆ ఒక చిన్న ఆ టైనీ కాంపాక్ట్ సెటప్ లో మందిలో కూడా ఇంకా అందరితో బాండింగ్ ఏర్పడిపోతుంది. అండ్ అదే టీము ఇలాంటి ఒక పెద్ద యూనివర్స్లోకి వచ్చి కలిసి పనిచేస్తుంటే మనకి పెద్దగా ఏదో చెప్పక్కర్లేదు. గారు మీకు అన్ని యూనివర్స్ సినిమాలే చేయడం ఒక ఆనవాయితీ అయిపోయినట్టుంది కదా. నాకు యూనివర్స్ అన్న పదం అన్న వెంటనే అదే షేక్ అయింది. I wanted to become a singer. I never wanted to be an actor. But who knows, a singer come hero అన్నది కూడా సో యాక్టర్ అయిన తర్వాత ఇలాంటి జరగబోతుంది నేను అస్సలు ఊహించలేదు, ఎప్పుడు ఊహించలేదు. బట్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్, ఐఎమ్ గ్లాడ్ ఎనఫ్ అండ్ లక్కీ ఎనఫ్ ఫర్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ విత్ మీ. అండ్ యా, ఒక అంటే ఇప్పుడు అదేండి, ఒక యూనివర్స్నే ప్రజెంట్ చేయాలి మీరు, ఒక బియాండ్ యూనివర్స్ అంటే నాకు అడగాలనిపిస్తుంది విజువల్లీ. ఇప్పుడు ఓదెలా 1 చూసినప్పుడు ఇట్ వాజ్ ఆల్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్, నిజంగా జరిగిన ఒక స్టోరీ. అంటే విజువల్గా కానీ టెక్నికల్గా కానీ ఏదో ఒక బీభత్సమైన విఎఫ్ఎక్స్ చూపించడానికి స్కోప్ లేదు. ఇట్ వాజ్ లైక్ అ ప్లేన్, మనకి జరిగింది మన పక్కన జరిగిన స్టోరీ లాగా. బట్ ఓదెలా 2 మీరు ఇప్పటిదాకా చెప్తున్న దాని ప్రకారం అంతా ఒక సూపర్ న్యాచురల్ యూనివర్స్తో మనం ట్రావెల్ చేయాల్సి వస్తే ఇక్కడ విజువల్లీ అండ్ టెక్నికల్లీ చాలా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది కదా వెన్ కంపేర్ టు. డెఫినెట్లీ ఇన్ 2000 folds ఎక్స్ట్రా ఇది. అవునా? అంటే ఓదెలా 1లో ఇలాంటిది అస్సలు లేనిది. అంటే ఒక పల్లెటూరు కథ, అది దట్ ఈస్ బేస్డ్ ఆన్ సినిమాకి అడిక్ట్ అయిన వాళ్ళకి ఓదెలా 1 ఇస్ లైక్ వెరీ న్యాచురల్ టు అస్, వెరీ వెరీ యునో మనతో సింపుల్ అండ్ మనకు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి అన్నట్టు అనిపిస్తుంది. Like you can see this happening in your neighborhood. ఎగ్జాక్ట్లీ. అలాంటిది ఇప్పుడు ఇది కంప్లీట్ షిఫ్ట్ అయ్యేసరికి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇది కూడా అంటే మనం వినది ఏంటో కాదు, ఏదో ఎప్పుడు జరగని వినని విషయం అయితే కాదు ఇది. ఇందులో ఇంకా యూఎస్పీ ఏంటంటే మనకి ఒక సినిమా, ఇది ఒక మన పక్కన జరిగిన కథ, మన ఊళ్ళో జరిగిన కథ, మన ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన కథ, మన ఫ్యామిలీలో జరిగిన కథ, అలాంటి బ్రాకెట్స్ ఉంటాయి కదా. ఈ సినిమాకి యూఎస్పీ ఏంటంటే మన ప్రతి ఒక్కళ్ళ నమ్మకం అనేది ఒకటి ఉంది కదా. కరెక్ట్ యూఎస్పీ పట్టారుగా, అసలు నమ్మకం మీద స్టోరీ, నమ్మకం మీద కథ. సో దెర్ ఆర్ నాట్ మెనీ ఫిల్మ్స్ విచ్ హ్యాస్ ట్యాప్డ్ ఆన్ టు యువర్ యునో. ఇప్పుడు మన ఇండియా మనం ఆలోచిస్తే వీఆర్ 140 crores ఆఫ్ పీపుల్ పాపులేషన్. మనం మోస్ట్ ఆఫ్ అస్ ఎక్సెప్ట్ ఫర్ ఏథిస్ మనం ఒక నమ్మకం పైన ఆధారపడి ఉన్నాం. ప్రతిరోజు ఏదైనా జరిగిన దేవుడా చూసుకో, ఏం జరగదులే, ఎంత చక్కగా అవుతుంది, దేవుడు ఉన్నాడు అంటాం. సో అదేదో అయిపోయింది రాడికి, బాబా అలా జరిగిందా అంటాం. ఇవన్నీ మన ఎమోషన్స్, మన ప్రతిదాన్ని దేవుడు ఉన్నాడు, దేవుడి మీద అని పెట్టేస్తాం కదా. ఏదైనా మనకి ఏదో కావాలి, దేవుడా ఇచ్చేయవా అంటాం, కోరుకుంటాం, ముక్కుంటాం. సో అలాంటి ఒక గట్టి నమ్మకం పైన ఆధారపడి ఉన్న స్క్రిప్ట్ ఇది. సో దిస్ ఇస్ మచ్ మోర్ ఈజీలీ కనెక్టబుల్ టు ద పబ్లిక్ దాన్ దట్ ఆఫ్ ఓదెలా 1 is what I feel. హెబా, మీ క్యారెక్టర్ ఓదెలా 1లో చూసినప్పుడు ఈ క్యారెక్టర్ కూడా ఈ అమ్మాయి ఎంత బాగా ప్లే చేయగలదా అన్న ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఈ ఓదెలా 2లో ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, సో ఈ పర్టికులర్ ఓదెలా ఫిల్మ్ మీ కెరియర్లో ఒక డెఫినెట్లీ స్టాండ్ అవుట్ పాయింట్, నా కెరియర్లో ఇది ఒక స్టాండ్ అవుట్ పాయింట్ లాగా నిలిచిపోతుంది అని నమ్మారా మీరు ఫస్ట్? No, I had no confidence that I would be able to do this. Whatever came your way, you just accepted it like that. No, this was one of, this was a challenge I took up, because when Sampath sir narrated the first part, I told sir I can't play this role because I don't know if I have it in me to play this role. Sir gave me the offer of saying you try it, if you don't then you don't do, no problem. I tried it, then I took it up as a challenge and then I enjoyed it. And sorry, I forgot your question. Stand out point la untundani, did you believe it while you were doing it? See, as a character I believe that this was a once in a lifetime opportunity for an actress. I didn't know if that was an opportunity for me
And if it was an opportunity, I didn't know whether I would be able to do justice to that Before doing it. No, even halfway through the film, I didn't know. After the film ended, and I know I'm going to say Soundar sir, when Soundar sir told me that you have done a good job, is the day I believed that I had done a good job in the film. తమన్నా గారితో డెఫినెట్లీ మీరు నాకు చెప్పినట్లు మీ ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ ఆర్ ది వార్మ్ షీ ఎక్స్టెండెడ్ ఇస్ లైక్ సూపర్. ఒక శివశక్తిగా తమన్నాని ఈ సినిమాలో మనం చూస్తున్నప్పుడు అంటే ఒక గ్లామరస్ రోల్ ప్లే చేసేవంటి ఒక లేడీ, ఒక బ్యూటిఫుల్, ఒక డార్లింగ్, ఒక శివశక్తిగా ఒక లేడీ అఘోర లాగా ఈ సినిమాలో కనిపించబోతుంది అన్నప్పుడు ఏంటిది వర్కౌట్ అవుతుందా అన్న ఆ డైలమా ఎప్పుడన్నా అనిపించిందా? See, I think Sampath sir is really going for actresses people would think would not fit the bill, and then convincing the world that they fit the bill. Sampath sir has a special knack for picking one. ఈవెన్ ఆ లెక్క చూసుకుంటే ఈవెన్ మీ Yeah, కేస్ కూడా so అట్లాగే జరిగింది and then తమన్నా గారి కేస్ ఆల్సో. So I think Sampath sir is really picking actresses who, you know, audiences will wonder whether she'll fit the bill, and then cracking, and then And then proving the world top-notching that proving the world that no, she will exactly. And this is what I think Tamanna. I met her directly in costume. Like, I'd never met her off set. I met her directly in costume, and we started off with a very heavy scene on the first day itself. And she was right in character, right in costume, and she was doing exactly like she felt like she was at home. Wonderful. So I think Sampath sir has proven yet again that he can So good. make people see what he wants people to be shown as. తమన్నా గారు అంటే చిన్న కథ స్టోరీ చెప్పాలంటే నేను ఐ వాజ్ ఇన్ మై ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఆర్ సో బెంగళూరులో పల్లవి థియేటర్ అని ఉంది. క్లాస్ బంక్ కొట్టి సో నన్ను నా ఫ్రెండ్ బలవంతంగా తీసుకెళ్ళాడు హ్యాపీ డేస్ సినిమాకి. సో పోస్ట్ చూశాను, అమ్మాయి ఎవరో తెలియదు మనకి, అండ్ ఇది ఇంత తెల్లగా ఉంది అంటారు, ఈ అమ్మాయి ఎవరు ఏ వద్దురా, హీరో తెలీదు, హీరోయిన్ తెలీదు, ఎవరు తెలియదు కదా, వెళ్ళిపోదాం రే వద్దురా అంటే, ఇది బాగుంది పాటలు విన్నావా అది ఇది అన్నాడు. నేను వినలేదురా, వద్దు అని చెప్తే బలవంతంగా తీసుకెళ్ళాడు. లోపల వెళ్ళేసరికి బాలేదు అమ్మాయి అనే ఒక చాలా తెల్లగా ఉంది, మరీ టూ మచ్ వైట్ అనే కట్ చేస్తే థియేటర్ నుంచి బయట వచ్చేసరికి నాకు తమన్నా గారి పైన క్రష్. ఐ బికేమ్ అ ఫ్యాన్. తమన్నా గారు వింటున్నారా? క్రష్ అంట. I never told her, though we did work for so many days, I never told her this. అప్పటి నుంచి చూస్తున్నా కదా, అంటే షీ ఈజ్ నాట్ జస్ట్ దట్ గ్లామ్ డాల్ థింగ్. షీ వాట్ ఎవర్ ద క్యారెక్టర్ షీ హెస్ చాజన్, షీ హెస్ ఆల్వేస్ డెలివర్డ్ ది బెస్ట్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హర్స్ వాజ్ ఇన్ ఊసరవల్లి. What a commendable performance that was. And The way she dances is like extremely dances graceful her as well. like, you know, it's part of her body, yeah. Like అది I'm a మామూలుగా hardcore ఉండదు. fan of her dance. I just love her And, dancing. అలాంటి అంటే ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు దాదాపు 20 సంవత్సరాలుగా చూసిన తమన్నా గారిని ఇలాంటి ఒక వేషంలో చూడలేదు Exactly. అంతే. కానీ తను షీ హెస్ ఆల్వేస్ డెలివర్డ్ హర్ నాకు ఒకటి బెస్ట్. అర్థమైంది, తమన్నా గారు విశ్వరూపం, మీరు నట విశ్వరూపం, మీరు నట విశ్వరూపం, మొత్తం సినిమా అంతా వేరే రూపంలో ఉండబోతుంది అన్నది అర్థం. షో మీ వన్ పర్సన్, వన్ యాక్ట్రెస్ హూ కుడ్ లుక్ లైక్ దిస్ అండ్ హూ కుడ్ కన్విన్స్ యూ లైక్ దిస్. ఈ సినిమా వచ్చిన తర్వాత వేరే లెక్కన ఉంటుంది, అంటే సినిమా గురించి క్లోజ్ అయితే మామూలుగా ఉండదు. వండర్ఫుల్. సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి దిస్ ఇస్ అ స్మాల్ గేమ్ కైండ్ ఆఫ్ అ థింగ్ వేర్ ఇన్ విట్ హీ ఆర్ షీ మీ ఇద్దరిలో ఎవరికి ఇది సూట్ అవుతుందో దే హ్యావ్ టు టెల్. ఓకే, ఒకరి గురించి ఒకరు చెప్పినా సరే ఇట్ విల్ బీ నైస్. హూ టుక్ మోర్ రీటేక్స్ వైల్ షూటింగ్, యూ ఆర్ యూ, హీ ఆర్ షీ? Me. సో షీ. ఓకే, హూ ఈస్ మోర్ లైక్లీ టు ఫర్గెట్ దేర్ లైన్స్? None. డైలాగ్ మధ్యలో షీ. Only maybe because of the dialect. Yeah, because of the dialogue. Yeah, It's understood. Who cracked the more jokes? Me. Between me, jokes. Me. That is a clear winner, me. Who pulled out the best improvisation? No, I think we were. Director గారు చెప్పినట్టు చేసుకెళ్ళిపోయారు. No improvisation. Maybe I can take it. Yeah, maybe. Yeah. Maybe. Yeah, I can take it. Who played more pranks on set? None. We had no time for pranks. Cinema. That was such a serious thing. Who got scared the most during the intense scenes? Him. మీరు భయపడ్డారా? వన్లో మన కాంబినేషన్ సీన్స్, కొన్ని సీన్స్లో ఇట్స్ లైక్ హౌ డు ఐ డూ ఇట్, లైక్ Yeah, him. హౌ షీ మేడ్ ఇట్ సో కంఫర్టబుల్ ఫర్ మీ. Wonderful.
హూ స్ట్రగుల్డ్ మోర్ విత్ నైట్ షూట్స్? Me. I want to sleep. ఐఎమ్ నైట్ అవుట్. I am a morning person. మీరు ఎక్కడో చెప్పారు కదా 3ంటికి 4ంటికి పడుకుంటారని. హూ ఈజ్ అ బిగ్గర్ పర్ఫెక్షనిస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్? Him. He. Who is more active on social media about the films? Me. In general also I'm more active. I cannot stand that. I cannot do that. Who will relieve the film's suspense first if given a chance? I don't think No, neither. neither. We Neither, have no. control over our tongues. అద్భుతం. సో అసలు Good ఆల్మోస్ట్ షేర్ ఈక్వల్గా వెళ్ళినట్లుంది. 5 and 5 లాగా అనిపించింది నాకు అవుట్ ఆఫ్ ద 10. అఫ్ కోర్స్ నాకు తెలిసి ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఓదెలా నుంచి కాకుండా బట్ స్టిల్ వశిష్ఠ గారు కనిపించారంటే ఆ క్వశ్చన్ అడగకుండా ఉండలేం, హెబ్బా గారు కనిపించారంటే అడగకుండా ఉండలేం. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్, KGF 3 గురించి మీరేమన్నా అప్డేట్ చెప్తారా? బికాజ్ మీరు ఒక ఫ్రాంచైజీ యాక్టర్ లాగా అనిపిస్తారు. వస్తుంది, వస్తుందని మాకు తెలుసు. ఖచ్చితంగా వస్తుంది. అండ్ నాట్ వెరీ నియర్ ఫ్యూచర్ బట్ యా రాబోతుంది. ఆ విషయం మాకు తెలుసండి, అంతకు మించిన అప్డేట్ కావాలి. KGF 3 ఇట్ విల్ బి బిగ్గర్ దాన్ 2, బెటర్ దాన్ 2. అసలు మీరు మీకు ఒక నిజంగా ఒక స్పెషల్ సన్మానం చేయాలి, ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇస్తారా అని. ఇంకా కొత్త అంటే కొత్త క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు. అర్థమైంది. ఇంకా ఎక్స్టెండ్ చేయద్దు ఈ క్వశ్చన్ అని సింబాలిక్ గా చెప్పారు ఆయన, అంతే. హెవ్వ గారు మిమ్మల్ని ఎటు ఓదెలా 1 ఓదెలా 2 వస్తుంది కాబట్టి కుమారి 21F కూడా సీక్వెల్ వచ్చే ప్లాన్ ఏమైనా ఉందా? లేదంటే మీరు ఒకసారి ఫోన్ చేసి సుకుమార్ గారితో మాట్లాడాలా? నాకు తెలీదు. I haven't thought about it, but now I'll think about it. సో ఇప్పుడు కాల్ చేసి అడుగుతారా సుకుమార్ గారిని? సుకుమార్ సార్ కాల్ చేసి No, I don't know. I have no clue. At least he has an idea. I don't even have an idea. ఓకే, సో వండర్ఫుల్. సో April 17th ఓదెలా 2 ఈక్వల్గా, ఇంకా చెప్పాలంటే ఈక్వల్ కన్నా ఎక్కువగా ఆడియన్స్ ఆదరించి సూపర్ సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ టీమ్మేట్స్కి థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ.